టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించే పరిస్థితులు అంతగా లేని ఈ రోజుల్లో అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల మాత్రం తన సత్తా చాటుకుంటున్నారు. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనన్య నాగల్ల ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఓ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే అనన్య ఓ హిందీ ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్కి సెలెక్ట్ అయ్యారని సమాచారం. తెలుగు నుంచి హీరోయిన్స్ వచ్చేది తక్కువే, వచ్చినా ఎక్కువ సక్సెస్ అవ్వరు. కానీ ఇటీవల సక్సెస్ అయిన వాళ్ళలో అనన్య నాగల్ ఒకరు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సినీ పరిశ్రమలోకి వచ్చిన అనన్య అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరోపక్క హీరోయిన్గా చేస్తూ బిజీగానే ఉంది. మొదటి సినిమా మల్లేశంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తెలుగమ్మాయి. ఆ తర్వాత ప్లేబ్యాక్తో కూడా మెప్పించింది. మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో నటించిన తర్వాత మంచి గుర్తింపు అందుకున్న ఆమె తంత్ర, పొట్టేల్, బహిష్కరణ, శ్రీకాకుళం, సెర్లాక్ హోమ్ వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ప్యాషన్తో నటిగా మారిన అనన్య నాగల కెరీర్ ప్రారంభంలో షాదీ వంటి షార్ట్ ఫిలింలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 5 కోట్లలోపు బడ్జెట్తో రూపొందించే లేడీ ఓరియంటెడ్ మూవీ నిర్మాతలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అయిపోయారు. ఇది ఇలా ఉంటే ఈ తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హిందీ ప్రాజెక్ట్లో అది కూడా లీడ్ పాత్రలో అనన్య ఎంపికైనట్లు సమాచారం. చిన్న సినిమాల్లో అనన్య బెస్ట్ ఆప్షన్గా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అనన్య కూడా మంచి డిఫరెంట్ కథల్ని పాత్రల్ని ఎంచుకుంటుంది. తెలుగులో రాణిస్తున్న అనన్య హిందీలో ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్గా హాట్ ఫోటోలు, చీరల్లో పద్ధతిగా ఫోటోలు పెడుతూ యాక్టివ్గా ఉంటుంది. ఓవైపు ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూనే గ్లామర్ని కూడా ఒలకబోస్తోంది. అనన్య నాగల్ల ఇక సాయం చేయడంలోనూ ముందుంటుంది. కోట్లు తీసుకునే నార్త్ హీరోయిన్ల కంటే కూడా అనన్య నాగల్ల ఎంతో మేలు. ఇక అనన్య నాగల్ల వరదల సమయంలో ఏపీ తెలంగాణకు విరాళాలందించి తన మంచి మనసును చాటుకుంది.